తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బహుశా కొన్ని దశాబ్దాలుగా మనం ఇప్పుడు చూస్తున్నాం సిట్తో కూడిన సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, ఏసీబీ ఎంక్వైరీ, ఇంకా రేపు ఎన్ని రాబోతున్నాయో ఎంక్వైరీలు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మూల కారణం కొత్త ప్రభుత్వంలో అప్పటి పాలకమండలి చేసిన నిర్వాకం, దురాఘాతాలు, వీటి ప్రతిఫలమే ఈరోజు పరకామణి దొంగతనం, నెయ్యి ప్రసాదాలు, నెయ్యి నాణ్యత, నెయ్యి విషయంలో నేను మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఇది ఇంపోర్ట్ చేసి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసి రంగులు కలిపేసి ఇస్తున్నారు అని చెప్పి నేను గగ్గోలు పెట్టి అన్నీ చేస్తే ఈరోజు నిరూపణ అయింది. ఆ నెయ్యి కల్తీ నెయ్యి, అది ఇంపోర్ట్ చేసి పామాయిల్ను కలర్స్ కలిపి తీసుకొచ్చిన నెయ్యి కొన్ని కోట్ల మంది భక్తులకు అన్నప్రసాద రూపంలో, లడ్డు రూపంలో మీరు తినిపించారే. కల్తీ నెయ్యి అని తెలిసి కూడా అటువంటి వాళ్ళకి అర్హత లేదు, ఆ నెయ్యి ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేదని తెలిసిన డైరీలకు కూడా ఇటువంటి కల్తీ నెయ్యి తీసుకొచ్చి కోట్ల మంది మనోభావాలు, స్వామి శాక్తాలతో సమర్పించే నైవేద్యాల దగ్గర నుంచి, లడ్డు విషయాల దగ్గర నుంచి కల్తీ జరిగితే కనీసం పశ్చాత్తాపం కూడా ఇవాళ లేదు. అరే మనం తప్పు చేశామే, అటువంటిది ఇంత నిరూపణ అయిపోయి సిట్లు కూడా తీసుకొచ్చి వీళ్ళు జైల్లో కూడా పెడితే ఇటువంటి తప్పు మనం చేశామని పశ్చాత్తాపం లేకపోగా సాక్షాత్తు కానుక రూపంలో భక్తులు ముడుపు రూపంలో తీసుకొచ్చి హుండీలేసిన డబ్బులు అవి దొంగతనం అయిపోతే ఆ దొంగతనమై పట్టుకున్న వాటిలో కూడా అది మీరే తీసుకొచ్చి మీ హయాంలో దొంగతనం జరిగింది, కోర్టులు నొక్కేశారు, దాంట్లో ఎవరో భాగస్వాములు కూడా రేపో ఎల్లుండో తేలబోతుంది. ఏసీబీ ఒకవైపు, సిఐడి ఒకవైపు, సాక్షాత్ డీజీ కాడలు అధికారులు ఎంక్వైరీ చేయబోతుంటే మరొక పక్క ఇప్పుడు భక్తులకంతా లేని అనుమానము, అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా గుళ్ళో, వాటి ప్లేస్లో గిల్ట్ నగలు ఏమైనా చేరాయా? ఇది ఎందుకు ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే కారణం, వీళ్ళ హయాంలో ఒక భక్తుడు స్వామికి బంగారు కానుక, బంగారు చెంబు అనుకుంటాను, చెంబో పళ్ళెం ఇస్తే 6 నెలల పాటు బుక్లో ఎంటర్ చేయకుండా అలాగే పెట్టింది. మీ మీడియాల కథనాలు వచ్చిన తర్వాత ఎంటర్ తీసుకొచ్చాను. 6 నెలల పాటు అంటే ఆ కానుక బడి కావాలి దాకా వచ్చింది, బడి కావాల్సి లోపలికి పోలేదు. ఏమైంది? తర్వాత ఎంతో మీడియాలో అన్ని ప్రచారాలు జరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బుక్స్లో తీసుకొచ్చారు. ఈ జరిగిన ఈ ధర్మిల అసలు స్వామి నగలు ఒరిజినల్గా ఉన్నాయా, వాటి ప్లేస్లో ఇంకోటి పెట్టారా? ఇటువంటి దుశ్చర్యలు కూడా పాల్పడతారా అనే అనుమానం మీకైనా ఎవరికైనా భక్తులకు ఇటువంటి ఏదో ఎక్కువగా చేసి చెప్తున్నాము అని అనిపించేదానికి కారణం, వీళ్ళు చేసిన అరాచకాలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో, గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన గనులు చేసిన నిర్వాహకాలు 1, 2 కాదు. ఈ ఏడాదిన్నర కాలంలో ఏదన్నా ఒక చిన్న ఆరోపణ కానీ, ఈ ఏడాదిన్నర పరిపాలన అంటే ఈ పాలక మండలి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో జరిగిన అవినీతి కార్యక్రమం కానీ ఏదైనా ఒక సంఘటన ఆయన చెప్పగలిగేది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట జరిగింది. అది దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అధికారులకు, పాలక మండలికి కావచ్చు, ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కావచ్చు, దానివల్ల తప్పనిచ్చి అవినీతి కార్యక్రమాలు ఈ 1 సంవత్సరం పాలక మండలి ఏర్పడినప్పుడు కానీ నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చిన ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ అవినీతి పరుడు కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు కూడా అవినీతి పరుడు అంటూ నేనైతే చూసింది లేదు, నేను ఎప్పుడే కానీ ఆ ప్రసక్తే లేదు. ఏ అధికారం తీసుకున్నా అప్పుడు మొదటి నుంచి చెప్పబట్టి ఇప్పటి వరకు చెప్పగలుగుతాను. ఇప్పుడు జరిగిన ఈ అవినీతి అన్ని స్క్రీన్ పైన రావడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ పరిపాలన చేసినట్టే కదా. నెయ్యి కుంభకోణం ఈరోజు సిఐడి, సిట్, సుప్రీంకోర్టు చెప్పి సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాలు తీసుకు లోపలికి వెళ్తా అంటే కల్తీ జరిగిందని అది మీ పీరియడ్ కదా. పరకామణిలో ఈరోజు హుండీలో వేసిన డబ్బులు సాక్షాత్ దొంగతనం అయిపోయి నిందితులను పట్టుకుంటున్నారు, అది మీరు చేసిన పాపం కదా.
కొనుగోలు లోపాల్లో శాలవల దగ్గర నుంచి అన్నీ కూడా జరుగుతుంది. రేపో మాపో బియ్యం కూడా బయటికి రాబోతుంది. ఇన్ని జరుగుతున్నాయంటే అది మీ పీరియడ్ కదా. కాటేజీల అలాట్మెంట్లో మీ ఇష్ట ప్రకారం 10 కోట్లు 20 కోట్లు తీసుకొని 10 లక్షలు తీసుకోవాల్సింది తీసుకొచ్చి కాటేజీల అలాట్మెంట్ ఇస్తారే మీ పీరియడ్ కదా. కాంట్రాక్ట్లు అనవసరంగా లేకుండా మీ కమిషన్ తీసుకొని చేస్తారా మీ పీరియడ్ కదా. మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలక మండలి ఈ సంవత్సరంలో ఇది అవినీతి కార్యక్రమం జరిగిందని చెప్పడానికి మీ దగ్గర ఒకటి ఉందా? ఈ ఒక్కటి నేను చూపించగలిగినాను ఏదైనా ఒకటి ఉందా? పైగా ఏమైనా మాట్లాడుతున్నా అసమర్థ పరిపాలన, చేతగాని పరిపాలన. అంటే మీ ఒక్కరికైనా చేత అయింది. ఇన్నేళ్ల పాటు పలుకుమని చేసిన ఎవరికి చేత కాలేదా? సరే మీరు చేసిన అసమర్థ పాలన ఏందో ఇప్పుడు చూస్తున్నారు కదా. సిఐడి దగ్గర నుంచి ఏసీబీ దగ్గర నుంచి సిబిఐ దగ్గర నుంచి ఇన్ని ఏజెన్సీలు పనిచేస్తాయంటే ఈ భారతదేశంలో ఎన్ని ఏజెన్సీలు అన్నీ పనిచేస్తున్నాయి. తిరుమల తిరుపతి చరిత్ర ఎప్పుడైనా విన్నారా, కన్నారా? ఇన్ని ఏజెన్సీలు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థ పైన ఎంక్వైరీలు చేసి దొంగలను పట్టుకోవాలనే మాట ఇంతవరకు ఎప్పుడన్నా విన్నారా మీ అనుభవంలో? అలాంటిది ఇప్పుడు జరుగుతానికి కారణం మీరు చేసిన పాపాలు కదా. ఇవి వీటి గురించి మీరు చేతపడకపోగా రెట్టింపుగా మేము చేసిన గొప్ప ఘనకార్యాలు ఇప్పుడు చేసినటువంటి పనికిమాల పనులు ఏంటి? ఆ పనికిమాల పనులు చెప్పండి. ఎంతసేపు గోశావలు చచ్చిపోతున్నాయి, ఎవరో చెప్పులు వేసుకుని మహాద్వారం దగ్గర పోయినారు, వాడు బాటిల్ ఎట్టు ఊగుతావు చేసినాడు, వాడు ఎగ్ బిర్యానీ తిన్నాడు. ఇవే రోజు 1,00,000 మంది వచ్చిపోయే చోట అరెస్ట్ చేయడానికే కదా ఇవన్నీ వేసిన ఏజెన్సీలు. అరెస్ట్ అనేది ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఆయన పైన 2 సార్లు ఆయన చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలకి నోటీసులు ఇచ్చారు, 41 నోటీస్ ఇచ్చారు, పంపించారు. తప్పో ఒప్పో మీ ప్రశ్నకు నేను సూటిగానే సమాధానం చెప్తాను. ఆయన చేసిన తప్పో ఒప్పో ఏదైనా కానీ దానికి ముందు ఆయన చెప్పిన మీరు స్పీచ్లు విన్నారా? నేను జైలు అంటే నాకు కొత్త కాదు, నేను జైలుకు పంపిస్తాను ఎవరు చెప్పారు? 41 నోటీస్ ఇస్తేనే జైలుకు పంపిస్తారా? నేను జైలు అంటే కొత్త కాదు, సరే నీ కొత్త పాత మాకు అనవసరం. వెళ్ళొచ్చా 41 నోటీస్ తీసుకొచ్చావు, పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. నువ్వు బహిరంగ మీటింగ్లో ఏం చెప్పావు? అపూర్వమైన స్వాగతం వచ్చింది, ఆయనకి ఇష్టమైన కాఫీ తెప్పించమన్నారు, మానసా హోటల్ నుంచి కాఫీ తెప్పించారు. ఒక డిఎస్పీ స్థాయి వచ్చే అధికారి రిసీవ్ చేసుకున్నాడు, ఒక డిఎస్పీ స్థాయి వచ్చి సీఎఫ్ చేసుకున్నాడు. ఇంకొక ఆయన అన్నా మీరు బాధపడితే నేను వీఆర్లో వెళ్ళిపోతానన్నా అని ఇంత సీన్ క్రియేట్ చేసినట్టు అన్నీ మీడియాలోనే చెప్పావు కదా, మీడియాలోనే ప్రచారం వచ్చినాయి కదా. నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నావు కదా మీ మీడియా వాళ్ళకి నేను జైలు అంటే భయం లేదు, నిన్ను ఎవరు జైలుకు పంపిస్తున్నాడు? అరెస్ట్ అని మీరు అడుగుతున్నారు కదా. మీరు ఏ ఏజెన్సీకి ఉందో ఆ ఏజెన్సీ పిలిపించిన వాళ్ళు సహకరించాల్సిన బాధ్యత మీద ఉంది. దానికి ముందే మీరు ఒక నేపథ్యం చెప్పేస్తారు. ఇప్పుడు ఆయన ఏదైనా సిట్ కానీ ఏదైనా కానీ ఏజెన్సీ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న పాలక మండలి సభ్యులు కానీ పాలక మండలి అధ్యక్షులు కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎంక్వైరీ ఫేస్ చేయాల్సిందే. ఆయన అరెస్ట్ చేస్తారో నిర్దోష అంటారో లేకపోతే శభాష్ అంటారో అది వాళ్ళు తెలుస్తారు, మీరు నేను కాదు కదా వాటి తెలిసేది. సహకరించిన వరకే కదా. మీ పాలక మండలి అధ్యక్షులు ఇప్పుడు తప్పు జరిగిందని చెప్పారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, విట్నెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. విట్నెస్ ఎస్టాబ్లిష్ ఉంది తప్పు అంటే డెఫినెట్గా వాళ్ళు తీసుకొస్తారు. ఎంక్వైరీలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. మీ పీరియడ్లో జరిగిన కాంట్రాక్ట్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిట్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు వేసిన సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, సిఐడి ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది, ఏసీబీ ఎంక్వైరీ ఒకటి జరుగుతుంది, ఇంకేమి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకేమి ఉన్నాయి ఈ దేశంలో? ఏమైనా అమెరికా నుంచి ఎఫ్బీఐ ఏమైనా తెప్పించుకున్నామంటే చూడండి, అన్నీ జరుగుతున్నాయి. ఈడీ అనేది ఎప్పుడు వస్తుంది? పర్యవేక్షణ రేపు సిట్ దానిపైన ఈడీ వస్తుంది. సిట్ ఇచ్చే రిపోర్ట్ పైన దీంట్లో మనీ లాండరింగ్లో ఏమైనా జరిగిందంటే మనీ లాండరింగ్లో ఈడీ ఎంటర్ అవుతుంది. ఆ మనీ లాండరింగ్ అనేది ఇప్పుడు తేలుతుంది కదా. ఇప్పుడు ఆ మనీ లాండరింగ్ దానికి లింకే కదా. సిట్టుకు ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ సుబ్బారెడ్డి గారిది వాళ్ళ మిస్సెస్ది బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగినారంటే కారణం ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయడానికే కదా. ఆ ట్రాన్సాక్షన్లో బోనఫైడ్ ఎంత ఉంది అని వెరిఫై చేయడానికే కదా ఒక స్టెప్. దానికోసమే డాక్యుమెంట్స్ అడిగేవాళ్ళు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగేవాళ్ళు, ఫ్యామిలీ బ్యాంక్. ఒక భక్తుడు ఒక నగ ఇస్తే ఆ నగ పడికావల దగ్గర నుంచి లోపలికి పోవడానికి 6 నెలలు టైం పట్టింది. ఎవరైనా భక్తుడు ఒక నగ ఇస్తే ఆ నగ ఇచ్చిన గంట లోపల అది జేఈఓ కానీ ఈఓ కానీ రిసీవ్ చేసుకుంటే ఇమీడియట్గా ఇక్కడ మన ఆభరణాల లిస్టులోకి వెళ్ళిపోతుంది, స్వామి ఆభరణలోకి వెళ్ళిపోతుంది. 5 నెలల పాటు ఎందుకు ఆభరణ లిస్టులోకి వెళ్ళలేదు? అది 5 నెలల పాటు ఎక్కడ ఉంది అది? మీ మీడియా వాళ్ళు బయటికి తీసుకొస్తే కదా అప్పుడు తీసుకొచ్చి అప్పుడు ఎంటర్ చేశారు. అంటే 5 నెలల పాటు ఎవరింట్లో ఉండింది, ఎవరి జోబీలో ఉండింది, ఎవరింట్లో పెట్టుకున్నారు? ఇది జరిగిన నేపథ్యంలో అనుమానాలు వస్తున్నాయంటున్నాను. ఇది జరిగింది, దీనివల్ల అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది కదా. ఏమన్నా స్వామి నగలు, దీనికి కూడా ఇంకొక కారణం కూడా చెప్తున్నాను.
గతంలో వీరధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వామి మొత్తం నగలు తీసుకొచ్చి తిరుపతిలో తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్న మాట వాస్తవమే కదా. వద్దని చెప్పి చివరికి ఆ వెంకటేశ్వర స్వామి కాపాడుకొని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి డైరెక్షన్ వస్తే వచ్చి మీరు నగలు కదిలించడానికి లేదని అప్పుడు ఆఫ్ చేశారు. పెట్టెలన్నీ బ్లాక్ బాక్స్లు వేసి అన్నీ పెట్టారు కదా. ఆ ట్రాన్స్పోర్ట్లు ఏది దీని ప్లేస్లో జరిగిపోతే దీని ఇంకో కారణం కూడా చెప్తాం. సాక్షాత్తు స్వామి కళ్యాణాలన్నీ జరుగుతున్నాయి నుంచి అప్పుడు ప్రచారం ఈయన పీరియడ్లోనే కదా స్వామి కళ్యాణాలు తీసుకొచ్చి పెట్టింది. ఆ స్వామి కళ్యాణానికి వేసే నగలు మొత్తం గిల్ట్ నగలే కదా. ఆ గిల్ట్ నగలు 100 మక్కిగా ఇట్లాగే ఉంటాయి కదా. పచ్చ అన్నీ కూడా స్వామి నగలు ఎట్లా ఉంటాయి అట్లే ఉంటాయి కదా. ఆ నగలు ఎక్కడ తీసుకొచ్చి పెడతారు మరి? ఆ నగలు ప్లస్ ఈ నగలు పెట్టి ఆ నగలు వస్తాయని దానికి ఎక్కడ ఇది ఉంది అంటే అనుమానాలు. ఇన్ని జరిగిన తర్వాత సాక్షాత్ ఉండిలన్నీ డబ్బులు పోయినాయి. ఉండిలన్నీ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే ఇప్పుడు ఆ నగలు ఉన్నాయా నగలు పోయినాయి అనుమానాలు భక్తులు రావడంలో సందేహం లేదు కదా. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా పాలక మండలి పైన ఉంది, అధికారుల పైన ఉంది అని చెప్పి నేను చెప్పటం. ఆ నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది కదా. ఇప్పుడు దానికి నేనేమడుగుతున్నాను, 6 నెలల పాటు ఆ ఆభరణ లిస్టులోకి ఆ నగ ఎందుకు చేరలేదు? ఎక్కడ లోపం ఉంది? అది జరిగినప్పుడు మిగతా అనుమానం రావడం సహజం. అనుమానం రావడంలో తప్పేం లేదు కదా. అంటే ఇన్ని జరిగిన తర్వాత ఇన్ని దుర్మార్గమైన చర్యలు సాక్షాత్ ఉండిలో సాహసించిన వాళ్ళు లేరు. ఏదో చిల్లర ముక్కలు దొంగతనాలు నేను అపీల్స్ కమిటీలో నేను చేశాను, ఏదో 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు అట్లా చిల్లర దొంగతనాలు జరిగినా కానీ ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు పోయినాయి. కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే కానీ ఎన్ని కోట్ల రూపాయలు, ఎవరు ముద్దాయిలు, ఎవరు జోబులకి ఎంత పోయినాయి, ఎవరు ఆస్తులు ఎవరు రాయించుకున్నారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఇవి ఎప్పుడైతే స్వామి ముఖ్యమైన మూలాధారం ఉండి స్వామికి వచ్చే ఆదాయమే ఉండి ఆ ఉండికే చిల్లేసే పరిస్థితి మీరు సాహసించినారంటే ఇంకెన్ని చేసి ఉండారేమో అనే అనుమానం భక్తుల్లో రావడం తప్పు. అనుమానం రావడంలో మనం ఏం సందేహించాల్సిన అవసరం లేదు కదా. బయట పెట్టమని వాటి జినేనటి మొత్తం ఆభరణాలు అన్నీ ఉన్నాయి, ఆభరణాలు అన్నీ ఉన్నాయని చెప్పి బోర్డుకు, ప్రభుత్వానికి, అధికారులకు అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఇంత స్థాయిలో ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా. పరకామెంట్లో ఇంతవరకు ఏమనుకున్నాం, ఏదో మన చూపించిన ప్రజెంట్ 72 నోట్లు పోయి 73,000 రూపాయలు, $8 ఇవే పోయినాయని చెప్పంటే అది చిన్న దొంగతనం అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగే విచారణలో చూస్తూ ఉంటే వాళ్ళ ఆస్తులు రాయించుకునేటివన్నీ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి. బయటకు వస్తే అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది కదా. కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు దాంట్లో ఉండిలోంచి డబ్బులు కొన్ని ఏళ్ల పాటు దొంగతనం అయిందన్నప్పుడు అనుమానం వచ్చేదానికి అవకాశం ఉంది కదా. అన్నిటి కూడా ఉండినే పోయినప్పుడు మరి దాతలు ఇచ్చిన బంగారు చివరికి అక్కడ చేరిందా, ప్రజల్లోకి వచ్చిందా అనే అనుమానాలకు నివృత్తి ఉంది కదా. వాటిపైన కూడా మనం సంపూర్ణంగా పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ అధికారులు కూడా పెట్టాలి. ఎందుకంటే ఒక దొంగల ముఠా పరిపాలించింది. ఆ దొంగల ముఠాకు దానికి వాళ్ళకి లక్ష్యం అనేది లేదు. ఆ లక్ష్యం ఏమంటే వాళ్ళు కొల్లగొట్టాలనే లక్ష్యంతో వచ్చారు కాబట్టి ఆ కొల్లగొట్టడంలో ఉండి సాక్షాత్ ఎక్కడైతే మూలధనం ఉందో అక్కడే కొల్లగొట్టడానికి సాహసించినప్పుడు ఇంకా మిగతా వాటికి చేయరన్న నమ్మకం ఏంటి? మిగతా వాటిపైన వాళ్ళు ఏలు పెట్టలేరు అని చెప్పి మనం వాళ్ళు పక్కన పెట్టడానికి అవకాశం ఉందా? ఏదైతే తాకకూడదో, ఏదైతే మనం భద్రంగా కాపాడాలో, దేనికైతే మనం కస్టోడియన్గా ఉంటామో దానికే మనం చేసి మనం చిల్లు పెట్టినప్పుడు, స్వామి ఆస్తులకు చిల్లు పెట్టినప్పుడు ఇంక మిగతా వాటికి జోలికి పోయిండరని నమ్మకము ఎట్లా మనం అనుకుంటాం? ఇవి భక్తులకు తెలియాలి, నాకు తెలియాల్సింది. పరకామణి ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది, దొంగతనం జరిగింది ఎప్పుడు పాలక మండలి సభ్యుడు కొన్నప్పుడు ఏం చేసావు చెప్పుకోవడానికి నీ దగ్గర ఒకటి ఉందా? పోనీ 2006, 2008 మేము కూడా ఉన్నాం గట్టి మీద పోలీసు మంచి ఆ టర్మ్ తప్పని మిగతా టర్మ్లో నువ్వేం చేసినా ఇది చేశానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఉందా? కాటేజ్ స్థలాలు ఇవ్వడానికి డబ్బులు, కొనుగోళ్లలో డబ్బులు, కాంట్రాక్టుల కమిషన్లు, షాపుల్లో కమిషన్లు, ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన సత్యాలే కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఇదేదో వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం బజార్లో పెట్టినట్లు, అమ్ముతున్నట్లు చేసినంత మీరు ప్రతిరోజు చూపించేది అక్కడ బిర్యానీ పోయిపోయింది, అక్కడ పాదాలకు ఇన్ని చేసిపోయినారు. ఇవన్నీ నేను చెప్తున్నా కదా. ఏటీసీ దగ్గర 3.5 కేజీ గంజాయి పట్టుబడిన మాట వాస్తవా కాదా? నీ పీరియడ్లోనే అక్కడ గంజాయి, మద్యం అన్నీ అమ్ముతానని చిన్నజీవ స్వామి చెప్పిన మాట వాస్తవా కదా? ఎన్నిసార్లు చెప్పేది నీకు? వాటి సమాధానాలు చెప్పవు. మీకు అనుభవం ఉన్న వ్యక్తిగా, మీతో పాటు నేను కలిసి పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. దేవస్థానం గురించి పదే నిత్యం వార్తలకు తీసుకురావడం మంచి సంప్రదాయం కాదు. చాతైతే సలహాలు ఇవ్వండి, లేకపోతే ఊరుకోండి. బాహ్య ప్రారంభం తెలిసినప్పుడు మొన్నే కదా 23లో హైకోర్టు కేసు వేశారు. హైకోర్టు దీని నిజానిజాలు పరకామంటే దొంగతనమైన మొన్నటి వరకు మీకైనా నాకైనా ఏమనుమానం ఉంది? ఒక 72,000 రూపాయలు దొంగతనం అయిందని అనుమానం, అంతే కదా.
మనం అనుకున్నాం. సరే 72,000 రూపాయలు ఉన్నారు, వాడిపైన పట్టుకున్నారు, సస్పెండ్ అయ్యారు. ఇటువంటి ఇంతకుముందు కూడా 1,000 రూపాయలు, 500, 2,000 అప్పుడు దొంగతనాలు అవుతున్నాయి, వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, పంపించేవాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత, హైకోర్టు సీరియస్గా అయిన తర్వాత, రికార్డ్స్ అన్నీ సీజ్ చేసిన తర్వాత, పాలకమండలి నిర్ణయాలు కానీ, ఆ రిపోర్ట్లు కానీ, విజిలెన్స్ రిపోర్ట్లు కానీ, ఆ రిపోర్ట్లు అక్కడ వాళ్ళు చేసిన పాలకమండలి తీర్మానాలను చూసిన తర్వాత అనుమానాలు వచ్చినాయి. ఆ రిపోర్ట్లు ఏమున్నాయి? ఒక పోలీస్ అధికారి నన్ను బలవంతం వల్లనే రాజీ అయిన ఒకతను పెట్టాడు, కొన్ని ఆస్తులు నా పైన బలవంతంగా రాయించుకున్నాను పెట్టాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత అనుమానాలు వచ్చినాయి. స్పందించడానికి నాకు కూడా ఇవన్నీ జరిగినప్పుడు మొన్నే కదా హైకోర్టు ఇంత డీటెయిల్గా ఇచ్చి పిటిషనర్ను కూడా ఎంక్వైరీ చేయమన్నారు. పెట్టిన పిటిషన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన విచారణ చేయండి, మొత్తం విచారణ చేయండి. ఆయన ఆస్తులు ఎట్లా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా పోయాయి ఆస్తులని, ఎలా పోయాయి, ఎవరు బినామీలేదు, ఇంత జరిగిన తర్వాతగా అనుమానం వచ్చింది. ఈ పొద్దు సాక్షాత్తు డీజీ క్యాడర్ల స్థాయి అధికారి ఇంత పెద్ద టీముతో పొద్దున నుంచి రాత్రి వరకు ఎంక్వైరీ చేస్తున్నా అంటే ఇప్పుడు కదా అనుమానాలు వస్తాయి మనిషికి, స్పందించాల్సిన అవసరం. 72,000 మీకు నాకు అంతకు తెలుసు, అంతకుమించి ఇంకేమైనా తెలుసా, మీకైనా తెలుసా? లేదుగా. అందుకే ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా స్పందించడంలో వాస్తవాలు నిజం కమిటీ తెలుస్తుంది, ఏజెన్సీ తెలుస్తుంది. ఎవరైతే కమిటీ వేస్తారు, ఏసీబీ వాళ్ళు ఒక పక్క చేస్తున్నారు, సిఈడి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు నిర్ధారిస్తారు ఇందులో ఎంత లోతు అవినీతి జరిగింది, ఎవరు పాపాలు ఉన్నాయి, ఎవరు ఆస్తులు ఎట్లా పోయినాయి, ఎంత జరిగింది వాళ్ళు నిర్ధారిస్తారు. శిక్ష ఎవరైనా వాళ్ళు చేస్తారు, ఎవరు అమాయకులో, ఎవరు నిర్దోషులో, ఎవరు ఇదో. ఒక పక్క ఇది జరుగుతుండగానే మేము అరెస్టులకు భయపడం అంటే ఏదో పని కట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన భావన అనుకున్నట్టు, ఏదో గుమ్మడికాయలు దొంగంటే భుజాలు నడుముకున్నట్లు. మీకెందుకు అంత ఉలిక్పాటు, మీకెందుకు ఉలిక్పాటు? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కదా. నెయ్యిలో ఇట్లాగే మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైంది? నెయ్యిలో సాక్షాత్తు కళలు ఇంపోర్ట్ చేసుకొని దొంగ నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేస్తే కోట్ల మంది భక్తులు నైవేద్య రూపంలో తినిపించాం కదండి. నైవేద్య రూపంలో నెయ్యి, కల్తీ నెయ్యి ఇచ్చి వాళ్ళు మనం పాపంగా వడగట్టుకున్నాం కదా. హిందూ అనుకునేవాడు తల తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాం కదా. వెంకటేశ్వరం సాక్షాత్తు కలియుగ దైవం కదా, ఆయన స్థానంలో ఇటువంటి కల్తీ నెయ్యితో కూడిన ప్రసాదాలు, లడ్లు తయారు చేసి మనకు కాకుండా అయోధ్యలో కూడా పంచాయమని పాప భీతి కూడా మనకు లేనప్పుడు మనం మనుషులు ఎట్లా అవుతామండి? దీనిపైన స్పందిస్తే మీకు కోపం వస్తుందా? ఇది కరెక్ట్ కాదు. తప్పు ఎవరితో, ఒప్పు ఎవరితోనైనా కానీ ఆ కమిటీలు నిర్ధారణ చేస్తాయి. నేను ఎవరిని దోషి అని చెప్పట్లేదు, ఎవరిది నిర్దోషి అని చెప్పట్లేదు. ఎవరు తప్పు అని కాదు, అక్కడ ఇన్ని జరిగిన తర్వాత ఈ పరిణామంలో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఇంకటించి ఉండాలి. మన చుట్టూ మనం ఇంకా ఎంతవరకు కరెక్ట్గా ఉందని మనం కాపాడుకోవాల్సిన భక్తులు, ఒక హిందువుగా, ఒక మాజీ పాల్గొనే సభ్యుడిగా, వెంకటేశ్వరం అత్యంతగా ఇష్టపడే వ్యక్తిగా నా ఆవేదన, నా విన్నపం వీటిని చేయాలి అని చెప్పి మనం బజార్ని పెట్టే పరిస్థితి మనం తీసుకురావద్దు. తిరుపతి వాసులుగా ఎవరైనా కానీ పదే వెంకటేశ్వర స్వామిని మనము అక్కడ మూల పదార్థంగా తీసుకుని బజార్లో పెట్టడం మంచి సంప్రదాయం కాదని చెప్పి నేను ఈరోజు ఆవేదనతో కూడుకుని మాట్లాడుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.